G9 టీవీకు స్వాగతం. అందరికీ నమస్కారం. నాయడమ్మక్క అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మా ఎమ్మెల్యే గారి పైన, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి పైన కొంతమంది గిట్టని వాళ్ళు, అలాగే ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక అనంతపురం అర్బన్లో ఏ సంఘటన జరిగినా దానికి ఎమ్మెల్యేకి, ఆ సంఘటనను ఎమ్మెల్యేకి అనువాదిస్తూ ఎమ్మెల్యే పైన బురద జల్లే కార్యక్రమం గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. దానికోసం మా ఎమ్మెల్యే గారు అనునిత్యం చెప్తూనే ఉన్నారు. ప్రతి మీటింగ్లో కూడా ఎవరైనా నా పేరు వాడుకుంటే డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి ఆ సమస్య నాకు చెప్పాలా అని ప్రతి మీటింగ్లో చెప్తున్నా అవేవి వినకోకుండా కొంతమంది అదే పనిగా బురద జల్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నిన్న లేక మొన్న ఒక ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎమ్మెల్యే గారు డబ్బులు అడిగారని స్వయంగా ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారు అనుచరుల పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని పూర్వపురాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే, మొన్న ఎగ్జిబిషన్ రోజు లోపల మా ఎమ్మెల్యే అనుచరులు అనే చెప్తున్న వ్యక్తులు కొంతమంది మా వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి డబ్బులు ఇవ్వడానికి మా వాళ్ళు లోపలికి వెళ్తుంటే, మా వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళు డబ్బులు అడిగారు, డబ్బులు ఇచ్చేసి వస్తామంటే లేదు టికెట్ తీసుకొని మీరు పోవాలా అని మా వాళ్ళతో గొడవ పెట్టుకునే మాట వాస్తవం. గొడవ పెట్టుకొని వాళ్ళే మా వాళ్ళని, అక్కడున్న సిబ్బంది ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళ బంధువులంతా కలిసి మా ఎమ్మెల్యే చెప్తున్న వ్యక్తుల పైన దాడి చేయడం జరిగింది. దానికి నిదర్శనం ఆ రోజు జరిగిన సంఘటన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ కూడా అయింది. వారిపై ఎక్కడ కేసు పెడతారనే భయంతో వాళ్ళు ఈ రోజున, నిన్నటి రోజున ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారి పైన, ఎమ్మెల్యే గారి అనుచరులు మాపై దాడి చేశారని, డబ్బులు అడుగుతున్నారని ఇలా బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. మేము అయ్యా ఎగ్జిబిషన్ నిర్వహణకి మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలైంది ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ కై. ఆల్రెడీ మీరు ఒకసారి ఎగ్జిబిషన్ నడిపారు, రెండోసారి కూడా నడుపుతున్నారు. రెండోసారి మా ఎమ్మెల్యే నిజంగా నీ మీద కక్ష కట్టి ఉంటే పర్మిషన్లు వచ్చేవా? పర్మిషన్లు ఇప్పించే వాళ్ళ? ఎందుకు నువ్వు ఈ దురుద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నిజంగా నీకు ఏదన్నా అలాంటి ప్రాబ్లం ఉంటే మా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. మా పార్టీలో పై వాళ్లకు, జిల్లా అధ్యక్షుడికి లేదా రాష్ట్ర అధ్యక్షునికి చెప్పుకునే పరిస్థితి ఉంది. నువ్వు చేసిన దాడి, నీ వాళ్ళపై ఎక్కడ కేసు పెడతారు, కేసు పెడితే ఎక్కడ ఇదైతుందోనే ఒక భయంతోనే మా ఎమ్మెల్యేపై బురద జల్లే కార్యక్రమాన్ని తెరలేపావు. దాన్ని సాక్షి మీడియాలో తాటికాయ అక్షరాలతో మా ఎమ్మెల్యే పైన బురద జల్లే కార్యక్రమం సాక్షి మీడియా తెరదీయడం జరుగుతోంది. అయ్యా మేము ఈ సందర్భంగా ఒకటే మేము చెప్తున్నాం కూడా, ఇక నుంచి ఉపేక్షించే పరిస్థితి లేదు. మీరు ఇలాంటి దురుద్దేశంతో బురద జల్లే కార్యక్రమం చేపడితే మేము ఎక్కడా తలొగ్గే పరిస్థితి ఉండదు. మీరు చేస్తున్న ఈ అవాకులు చెవాకులకు తగిన బుద్ధి మా ఎమ్మెల్యే గారు చెప్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇలాంటివి మానుకొని కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు పయనిస్తుందో దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ఇలాంటివి మానుకోవాలా? అనంతపురం అర్బన్ అంటే ఒక ప్రశాంతత వాతావరణం ఉండే విధంగా మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అలాంటి చర్యల్లో మీరు భాగస్వాములు అయితే బాగుంటుంది తప్ప ఇలాంటి లేనిపోని అబాండాలు వేసి అనంతపురం అర్బన్లో రాజకీయంగా మా ఎమ్మెల్యే అతి తక్కువ కాలంలోనే రాజకీయంగా నిలదొక్కుంటున్నాడు. అవి ఓర్చుకోలేక కొంతమంది ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. ఇలాంటి మంచి పద్ధతి కాదని కూడా మేము హితవు పలుకుతున్నాం.
ఇలాంటి చర్యలు ఇలాగే కొనసాగించుకుంటూ పోతే రానున్న రోజుల్లో మీకు కూడా గుణపాఠం ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎమ్మెల్యే గారి పైన, ఎమ్మెల్యే గారి అనుచరుల మీద ఎస్పీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు బ్లూ మీడియా ఉన్నటువంటి సాక్షి మీడియాలో ఎప్పుడెప్పుడు అభాండాలు రాద్దామా అనే విధంగా ఎదురు చూస్తూ ఉంటారు. గతంలో ఆ నిర్వాహకుడిని అడ్డుకోవడం జరిగింది అంటే అలాంటి ఉద్దేశం ఎమ్మెల్యే గారికి ఉండింటే ఈ రోజు ఆయన ఇంత స్వేచ్ఛగా ఎగ్జిబిషన్ ని స్టార్ట్ చేసేవారా అనేది మొట్టమొదటిగా అందరూ గమనించాల్సిన విషయం. ఎందుకు అంటే అంతా కూడా నగరంలో ఉన్నటువంటి ఏదైనా ఎవరైనా వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ కానీ ఇంకొకటి కానీ నిర్వహించాలి అంటే ఎమ్మెల్యే గారు అడ్డుకోవడం పెద్ద విషయం కాదు. అలాంటిది ఆయన ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఎగ్జిబిషన్ ని ప్రారంభించడం జరిగింది. అయితే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఒకటే చెప్తున్నారు, మా గతంలోనూ డిమాండ్ చేశారు, ఇప్పుడు డిమాండ్ చేశారు అని. గతంలో డిమాండ్ చేసినట్టయితే ఈ రోజు మీరు ఇంత స్వేచ్ఛగా వచ్చి ఎలా పెట్టుకుంటున్నారు అనేది మేము మొట్టమొదటిగా అడుగుతున్న విషయం. అంతేకాకుండా ఎమ్మెల్యే గారు ఈ రోజు 18 నెలలుగా నగరంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గతంలో పాలకులు చేయలేదు అనేది నగర ప్రజలందరూ కూడా గుర్తించిన విషయం, మనకందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు రోడ్లు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి నగరంలో అభివృద్ధి దిశగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు తీసుకెళ్లడం ఓర్చుకోలేక ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఇలా మా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేల్చడం జరుగుతోంది. ఒకటే చెప్తున్నాం, ఇదే విధంగా మీ ధోరణి ఉంటే, ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే మేము చూస్తూ ఊరుకో ఉండము. రేపొద్దున మా ఎమ్మెల్యే గారు కూడా మీ అందరికీ బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారాలు. మరి మొన్నటి రోజున ఎగ్జిబిషన్లో జరిగిన విషయం ఒకటైతే, మరి సాక్షి పేపర్లో ఏదైతే అసాక్షి పేపర్ ఉందో, సూట్ కేసర్ కంపెనీ ద్వారా వచ్చిన పేపరు, దొంగ పేపర్ ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తున్న వైసీపీ శ్రేణులకు ఓటే చెప్తున్నా. మొన్నటి జరిగిన విషయం ఒకటైతే ప్రచారం చేస్తున్న విషయం ఒకటి. మొన్నటి రోజున ఎగ్జిబిషన్లో గురు అనే మా స్నేహితుడు తన ఫ్యామిలీ లోపల ఉంది, పిలుచుకొని నేను బయటికి వచ్చేస్తాను, నా ఫ్యామిలీని పిలుచుకొని బయటికి వస్తాననే సందర్భంలో అతనికి ఘర్షణ పడి మా హరి అనే వ్యక్తిని కొట్టి రక్తం చిందించి అక్కడ ఉన్న ఎగ్జిబిషన్లో 40 మంది ఉంటే 40 మంది దాడి చేసి కొట్టింది కాక దాంట్లో గంగారామన్న బెదిరించాడని, డబ్బులు అడిగాడని, మీ మీద కేసు ఎక్కడ పడుతుందని భయపడి డబ్బులు అడిగాడని అసత్యాలు ప్రచారం చేస్తారా? ఓటే చెప్తున్నాం ఈ వైసీపీ శ్రేణులకి, మీరు దగ్గుపాటి ప్రసాద్ అన్న అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది జాతీయ నాయకులని చెప్పుకుంటున్న తిరిగే వ్యక్తులు స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు ఎస్పీ ఆఫీస్కి పోయి అసత్యాలు ప్రచారం చేస్తావా? నీకు ఒకటే చెప్తున్నా, మొన్నటి రోజున గొడవ జరిగిన 5 నిమిషాలకే నేను అక్కడికి వచ్చా, నీతో మాట్లాడా. పగారిననా నువ్వు మజీదులోకైనా దర్గాలోకైనా వచ్చి ప్రమాణం చేస్తావా? ఆ రోజు ఏం జరిగింది? నువ్వు ఎస్పీ ఆఫీస్కి పోయి ఏం కంప్లైంట్ ఇచ్చావని, నీకు ఎవరు ప్రోత్సహించారు, ఎవరు ప్రోత్సహించి ఎస్పీ ఆఫీస్కి పోయావు? దగ్గుపాటి ప్రసాద్ పైన ఎవరు బురదలు తల్లించారని నువ్వు ప్రమాణం చేసి చెప్పగలుగుతావని నేను ఈ మీడియా ద్వారా నిన్ను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా చిన్న విషయం పెద్ద విషయానికి గంగారామన్న పేరు, ఎమ్మెల్యే పేరు తేవడం ఏ మాత్రం మీకు న్యాయం అనిపిస్తుంది? మేము చేస్తున్న అభివృద్ధి మీరు అడ్డుకోలేరు, ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసి మీరు అడ్డుపడలేరు. రాబోయే రోజుల్లో దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండా ఈ నగరం అంతా రెప్పలాడేటట్టు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
అందరికీ నమస్కారం. గత 18 నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి పైన అనేక అసత్య ఆరోపణలు అనేక సందర్భాల్లో చేయడం జరుగుతోంది. మరి ఎక్కడైనా ఆయన ఇటువంటి పనులు చేశారా? అనవసరంగా ఆయన ఈ 18 నెలల్లో వెదుగుతూ పోతూ అనంతపురం అభివృద్ధికి పాల్పడుతూ ఇప్పుడు మనం గమనిస్తున్నాం. గతంలో ఎక్కడ వైసీపీ గవర్నమెంట్లో చేయలేని పనులను ఈరోజు అనంతపురం నగరంలో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, అదేవిధంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తను కూడా ఆయన ఇప్పుడు అతి త్వరలోనే మొత్తం వాడు చేసి ఆ డంపింగ్ యార్డ్ను క్లీన్ చేసి ఈ అనంతపురంకు రూపురేఖలనే మార్చాలని చూసిన ఒక వ్యక్తి పైన కక్ష కట్టి ఈ వ్యక్తి అనంతపురంకు ఇంత అభివృద్ధికి వస్తున్నాడా, ఈయన రాజకీయంగా దెబ్బ కొట్టాలని రిపంతో కొంతమంది ఈ కుట్ర పన్ని కొంతమందిని తమ అనుచరులను తయారు చేసి ఎక్కడికక్కడ ఎమ్మెల్యే గారి పైన అవాంఛనీయ అనేక సందర్భాల్లో ఇటువంటి ఆరోపణలు చేయడం జరుగుతోంది. మరి నిజంగా గమనిస్తే మొన్న నైట్ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మరి ఆడ ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటున్నాడు. ఎగ్జిబిషన్ నిర్వహించాలి అంటే 100% ఎమ్మెల్యే గారి సహకారాలు అవసరం. మరి ఇవన్నీ లేకనే గతంలో మీరు దాన్ని ఓపెన్ చేశారు. మరి అడ్డుకోవాలనుకున్నట్టే మీరు ఓపెన్ చేసుకునే వాళ్ళ మీరు అనవసరంగా 10 లక్షలు అడిగారు, 20 లక్షలు అడిగారు అని ఎందుకు ఈ విధమైన పని చేస్తున్నారు? మరి ఒక ఫ్యామిలీ ఏదో కొంత గురువు అనే ఫ్యామిలీ వాళ్ళు అక్కడ లోపల ఎగ్జిబిషన్ పోతే ఎగ్జిబిషన్లో కొంత డబ్బులు లేవని చెప్పి ఫ్రెండ్స్ని ఎవరినో పిలిపించుకొని డబ్బుల కోసం చేస్తే దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేసి అక్కడికి వచ్చిన వాళ్ళను మీరే కొట్టి మరి ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ నుంచి వచ్చిన మరి ఎమ్మెల్సీ రిపోర్ట్ తప్ప లేకుంటే ఏం తప్పు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫుటేజ్లు ఉన్నాయి, ఒకసారి గమనించుకోండి. మరి ఎస్పీ గారికి ఈ విధంగా ఎవరో చేసిన పనికి మరి ఎమ్మెల్యే గారికి ఆపాదిస్తూ మరి గంగారాం గారు ఫోన్ చేశారు అంటున్నారు. మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయేమో గంగారాం చేసినట్టు? ఒక్కసారి మీడియా మిత్రులంతా క్వశ్చన్ చేయండి. గంగారాం ఎందుకు ఫోన్ చేస్తాడు? ఆ టైంలో ఎవరికి ఫోన్ చేశాడు? ఆ రికార్డ్స్ అయినా ఉంటాయి కదా. నిజంగా అయితే ఈ విధంగా ఇక్కడున్న ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా టార్గెట్ చేస్తూ మీరు ఏదో చేయాలి, లబ్ధి పొందాలని చూస్తున్నారు. మీ జీవితంలో ఇటువంటి పప్పులు ఉడకవు. మరీ కూడా రాబోయే కాలంలో కూడా దగ్గుబాటి ప్రసాద్ గారు ఈ అనంతపురంలో ఖచ్చితంగా మొన్న 23 వేల మెజార్టీతో గెలిస్తే ఈసారికి రెట్టింత దాంతో గెలుస్తూ మరి రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా 50 డివిజన్లో 4 పంచాయతీలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని తెలియజేసుకుంటూ ఇంకోసారి ఇట్లాంటి ప్రేరణాపనలు చేస్తే నిజంగాంటే భౌతిక దాడులు ఎలా ఉన్నాయో చూపియాలనుకుంటే ఇదే పెద్ద లెక్క కాదు. మరి ఎమ్మెల్యే గారు అందరినీ ఆపుతున్నారు. అట్లా పనులు చేయకూడదు. చట్టం ఉంది, చట్టం పని చేసుకుపోతుంది అని చెప్పడం వల్ల మా కార్యకర్తలందరూ కూడా సహనము ఓపికతో పరీక్షగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కదా. గంగారాం మాట్లాడాడని ఆరోపణ చేశాడు. గంగారాం మాట్లాడవచ్చు కదా. అసలు ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కూడా బురద జరుగుతున్నారు. అసలు దీని వెనకాల ఎమ్మెల్యే ఇప్పుడు కూడా లిక్కర్ షాప్ అక్కడ దగ్ధం చేశారు. లిక్కర్ షాప్ మాకు వచ్చినప్పటి నుంచి బెదిరింపులు తిరుగుతున్నారు, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లిక్కర్ షాప్ రాయించాలని మేము భయపడలేదు. ఖచ్చితంగా దగ్గుబాటుని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి వాళ్ళు నేరుగా అక్కడ ఆరోపిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా 100% అసత్య ఆరోపణలు. మరి అతను అప్పటికే డిమాండ్ చేయాలనుకుంటే హైవేలో ఏ విధంగా నంబూరి వన్స్ని పెట్టుకుంటారు ఒక్కసారి ఆలోచించండి. అదేదో షార్ట్ సర్క్యూట్, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళకి తెలియని వ్యక్తులు, వాళ్ళ మీద ఎంతో మంది శత్రువులు ఉండొచ్చు, వాళ్ళు ఏదో జరిగితే దాన్ని ఎమ్మెల్యే గారికి ఆపాదిస్తున్నారు. ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? అసలు ఒకసారి ఆలోచించండి. ఎక్కడున్నాయి సాక్ష్యం? మాకు సరిపోలేదు కూడా చెప్తున్నారు మీరు. 100% సాక్ష్యాలు ఉంటాయి కదా, సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా. అక్కడ కొన్ని ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు వెళ్ళారు అక్కడికి, ఆ సీసీ ఫుటేజ్లు కనపడతాయి కదా. ఇవన్నీ కూడా రోజు రోజుకు ఆయన అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక చేస్తున్న పరువులే తప్ప. అవును, మాట్లాడతారు. ఆయన కూడా అవసరం ఇచ్చినప్పుడు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? గంగారాం మాట్లాడతారు. ఇప్పుడు మేమంతా ఉన్నాము, మాకు పదవులు ఉన్నాయి రాష్ట్ర, దానివల్ల మేము ప్రెస్ మీట్ లో ఉన్నాము. ఆయన కూడా మాట్లాడతారు. ఆయనే మాట్లాడలేక కాదు, మాకున్నాయి కాబట్టి, మాకు పదవులు ఉన్నాయి కాబట్టి, పార్టీ బాధ్యత ఉంది కాబట్టి, పార్టీని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఆయన కూడా అవసరం వచ్చినప్పుడు మాట్లాడతారు. షాడో అంటే ఎమ్మెల్యే గారు లేనప్పుడు ఇంకోటో ఉన్నప్పుడు పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు, అనంతపురం అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, ఆయన కూడా తన వంతు సహకారం ఆయనకు అందిస్తూ చేస్తున్నారు. కాబట్టి షాడో అంటే షాడో అంటే ఎట్లా? ఏం షాడో అంటే ఒకసారి చెప్పండి. అటువంటిది ఏమీ ఉండదు. ఆయన కార్యకర్తల కోసం పనిచేస్తున్నారు.
నమస్కారం. గత 10 రోజులుగా నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, నగరంలో ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకుంటూ డ్రైనేజీలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, నగరంలో ప్రజలకున్న సమస్యలు తీర్చుకుంటూ ఎమ్మెల్యే గారు తన పని తాను చేసుకుని పోతున్న సమయంలో, ఒక 2-3 రోజులు ఎమ్మెల్యే గారు ఊర్లో లేని సమయంలో గంగారాం గారు ఇక్కడున్న 50 డివిజన్లకు కానీ, రూరల్ పంచాయతీకి కానీ, ఇక్కడున్న కార్యకర్తలకు ఏదైనా అవసరం పడితే వారు ఇక్కడ అందుబాటులో ఉంటూ ఆ సమస్యలు తీరుస్తూ ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే పేరు కానీ, గంగారాం పేరు కానీ ఎందుకు వాడుతున్నారో వెనకలుండి కుట్రపూరితంగా స్క్రిప్ట్ రాయించి మాట్లాడిస్తున్న వాళ్ళకే తెలియాల. ఎందుకంటే ఎక్కడైనా కానీ గంగారాం కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఒక సెంటు స్థలం కానీ ఎక్కడైనా డబ్బులు వసూలు చేయమని కానీ ఎవరికైనా చెప్పి ఉంటే, ఏదైనా సాక్ష్యాలు ఉంటే మీడియా వారికి ఇస్తే వారే ముందు పెడతారు. దయచేసి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఈ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో అనంతపురం నగరంలో వైఎస్ఆర్ టీవీ వీళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ ఉంటూ ఏదైనా చిన్న ఆటుపోట్లుంటే వాటిని తీసుకెళ్లి బజార్న పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి లాభం చేకూర్చే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. దయచేసి మీరు మీడియా వాళ్ళు కూడా నిజాలేంటి అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. నిజంగా తప్పు చేసి ఉంటే మీరు మీడియాలో వేసి ప్రజలకు తెలియజేయండి, దానికి ఎక్కడా కూడా ఆటంకం కలిగించాం. కానీ ఉద్దేశపూర్వకంగా కొందరు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయిన వారి కోసం మీరు ఇక్కడ పని చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరికే ఉండరు. నిన్న 2-3 రోజులుగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మీకే వాళ్ళు ఫోన్ చేసి సాక్షికి కానీ, వైఎస్ఆర్ టీవీకి కానీ మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? నగరంలో అనేక ఛానళ్ళు ఉన్నాయి. TV9 ఉంది, ఎన్టీవీ ఉంది, ఏబిఎన్ ఉంది, మళ్ళీ TV5 ఉంది, అనేక యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. వారిని ఎందుకు పిలవడం లేదు? ఎందుకంటే అక్కడ నిజాలుంటే వారు కూడా పెట్టడానికి ముందు ఉంటారు. అవి లేవు కనుకనే ఎక్కడ బురద జల్లడానికి సిద్ధంగా ఉంటారో ఆ 2 ఛానళ్లను మాత్రమే ఈరోజు నగరంలో పిలిచి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. దయచేసి తెలుగుదేశం పార్టీలో ఉండి తండ్రి తల్లి లాంటి పార్టీని మోసం చేయాలని స్వపక్షంలో విపక్షంగా మారి ప్రతిపక్ష పార్టీకి మీరు లాభం చేకూర్చే విధంగా చేస్తా ఉన్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. గతంలో మీరు ఎవరి దగ్గర అయితే ఎవరినైతే మోసం చేశారో ఇప్పుడు ఆయనకి లాభం చేకూర్చే విధంగా మీరు ప్రవర్తిస్తున్నామనే ఆలోచనతో ఉన్నారు. మీరు ఆలోచన తప్పు బయట తీసి పెట్టండి. మీరు లేని పక్షంలో మీరు కూడా ఇబ్బందులు పడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ముళ్ళును ముళ్ళుతోనే తీర్చుకునే రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఈ వైఎస్ఆర్ టీవీ సాక్షి ఛానల్ మీద డెఫర్మేషన్ షూట్ అనేది ఖచ్చితంగా అసత్య ప్రచారాలు ప్రచురించినందుకు వారి మీద డెఫర్మేషన్ షూట్ వేయబడుతుంది. ఇప్పుడే 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లేకపోయి వెళ్ళి కూడా వారి మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వైన్ షాప్ విషయం ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారికి కానీ, ఇక్కడున్న వారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆయన తన షాపుని దాదాపుగా 9 నెలల నుండి అక్కడ నడుపుకుంటా ఉన్నాడు. ఇబ్బంది పెట్టి వారిని డబ్బులు అడగాల్సి ఉంటే Day 1లోనే అడిగేవారు. Day 1 నుంచి జరగంది ఇంకా 2-3 నెలల్లో కంప్లీట్ అయ్యే షాప్కి ఈ విధంగా అసత్య ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో వారి వెనకుండి నడిపిస్తున్న వారు ఎవరో చెప్పాలి. ఒకవేళ నిజంగా ఎవరైనా వెళ్ళి తప్పు చేసి ఉంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల్లో నుండి బయట పెడితే తెలిసిపోతుంది. మాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంద్రా అంటే అది నష్టాల్లో జరుగుతా ఉంది. వారికి ఎవరో ఐడియా ఇచ్చినారంట. దాన్ని ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ ఏదైనా చేసుకుంటే గినా దానికి ఇన్సూరెన్స్ పెట్టి క్లెయిమ్ చేసుకొని ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఈ విధంగా చేయిస్తున్నారని చెప్పి మాకు కూడా తెలిసింది. ఒకవేళ నిజంగా మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే మీరు